నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. జబర్దస్త్ కామెడీ షోల ద్వారా ఫేమస్ అయిన కమెడియన్స్ లో కిరా కార్పి ఒకరు. ఒక కమెడియన్ గా కెరియర్ ని ప్రారంభించిన ఆయన కొన్నాళ్లకు టీం లీడర్ గా ఎదిగాడు. ఎన్నో వందల స్కిట్స్ చేసి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యాడు. ఆ తర్వాత జబర్దస్త్ యాజమాన్యం పద్ధతి నచ్చక బయటికి వచ్చేసి డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నం చేశాడు. గ్రాండ్ గా మూవీని లాంచ్ చేశాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా అట్టకెక్కింది. ఒక పక్క జబర్దస్త్ ఆపేశాడు, మరో పక్క సినిమాలో అవకాశం రావడం లేదు. అలాంటి సమయంలో కిరా కార్పికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే రెస్టారెంట్ ని ప్రారంభించాలి అనే ఆలోచన వచ్చింది. హైదరాబాద్ లో ప్రారంభించిన ఈ రెస్టారెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. జనాలు కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిల్చొని చేపల కూర కొనుక్కు వెళ్లేవారు. అలా ఒక బ్రాంచ్ లో ప్రారంభమైన ఈ రెస్టారెంట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. చూస్తూ ఉండగానే కోటీశ్వరుడు అయిపోయాడు కిరా కార్పి. ఇదంతా పక్కన పెడితే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిరా కార్పి కామెంట్స్ ఏ స్థాయిలో ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటితనంతో మాట్లాడే కిరా కార్పి వైసీపీ పార్టీని ఏకిపారేశాడు. ముఖ్యంగా రోజా మీద ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అలాంటి కిరా కార్పి బిగ్ బాస్ షోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోవడం కాదు, నిజంగానే ఆయన త్వరలో గ్రాండ్ గా స్టార్ మా ఛానల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారు. రీసెంట్ గానే ఆయన అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సీజన్ లో పాల్గొనేందుకు బిగ్ బాస్ యాజమాన్యాన్ని వారానికి 12 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడంట ఆర్పి. ఆయన డిమాండ్ కి బిగ్ బాస్ టీమ్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేంత పనైందట. చివరికి అతనితో బేరాసారాలు ఆడి ఎట్టకేలకు వారానికి 10 లక్షల రూపాయలకు ఒప్పించారు. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే నెంబర్ 1 రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్ గా యాంకర్ రవి ఉండేవాడు. ఆయనకి బిగ్ బాస్ టీం వారానికి 9 లక్షలు ఇచ్చేవారు. ఆయన బడ్జెట్ ని భరించలేక బిగ్ బాస్ టీం ఫేక్ ఎలిమినేషన్ ద్వారా యాంకర్ రవిని 11 వారాలకే ఇంటి నుండి బయటకు పంపించేశారు. ఇప్పుడు కిరా కార్పి పరిస్థితి కూడా అలాగే మారబోతుందా అనేది చూడాలి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.